హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితమే ఒక పాట అనే ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రం నుంచి లైట్గా వర్షం స్టార్ట్ అయింది. నైట్ అంతా కూడా పడినట్టుంది. కొంచెం నాకు వంట చేసే ముందు కొంచెం టైం దొరికితే ఇలాగ తిరుగుతున్నాను. ఒకసారి చెక్ చేస్తున్నానంటే ఏమన్నా పడిపోయి అట్లా ఉన్నాయా అని. అసలు ఇక్కడ టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టమైన పని. టైం కూడా తెలియదన్నమాట, ఎంతసేపు స్పెండ్ చేస్తామా అని అలాగైపోతుంది. ఇంకా వంట చేయడానికి టైం ఆల్మోస్ట్ 11 దాటింది కాబట్టి లోపలికి వచ్చి ఇంకా స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఒకసారి అన్నీ చెక్ చేశాను కూరగాయలు. నెక్స్ట్ ఏం చేయొచ్చు అని వంకాయలు అయితే తీసాను. ఎప్పుడు కానీ కూరగాయలు మనం తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ వీక్ బెండకాయలు, వంకాయలు, బీరకాయలు లాంటివి చేసేసుకుంటే సెకండ్ వీక్కి క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి కాబట్టి, ఇవి తొందరగా ముదిరిపోతాయి కాబట్టి ఇవి ఫస్ట్ వీక్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు వంకాయతో నేను పులగూర చేయబోతున్నాను. దీన్ని వంకాయ బజ్జీ అని కూడా అంటారు. ఇది రాయలసీమ స్పెషల్గా చెప్పుకోవచ్చు. చాలా తక్కువ వస్తువులతో, చాలా తక్కువ నూనెతో తొందరగా అయిపోయే కర్రీస్లో ఇదొకటి. ఫస్ట్ అయితే నేను వంకాయల్లో నీళ్ళు పోసి పెట్టాను క్లీన్ చేసుకోవడానికి. తర్వాత కావలసినవి కట్ చేసుకుంటున్నాను. 3 మీడియం సైజ్ టమాటాలు, ఒక ఎర్రగడ్డ, కొన్ని పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టు, కొంచెం చింతపండు, అవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. తర్వాత లాస్ట్లో ఇంకా స్టార్ట్ చేసే ముందు వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు మా ఇంటిదురుగా రైతులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కోతలు తర్వాత నాట్లు సమయంలో పని వాళ్ళు వచ్చేవారు కదా, వాళ్ళకి అన్నం పెట్టాల్సి ఉంటుంది. ఆ టైంలో ఇలాంటి కర్రీసే చేసేవాళ్ళు అనమాట. అంటే వంకాయ బజ్జీ, బెండకాయ బజ్జీ, తర్వాత శనక్కాయ పప్పుల పచ్చడి, సంగటి, ఇవన్నీ కూడా వాళ్ళకి చేసి పెట్టేవాళ్ళు. అప్పుడు మేము చూసేవాళ్ళము. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి, ఒకేసారి వేసేసుకున్నా పర్వాలేదు. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు అన్నీ వేసి ఒక అర గ్లాస్ నీళ్లు పోసి కొంచెం కలిపి మూత పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్లు వస్తే వంకాయ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇది కుక్కర్లో కాకుండా మామూలుగా కూడా చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది వంకాయ ఉడకడానికి. ఇలా కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఈ కూర ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా అన్నీ వేసి మూత పెట్టేసి కుక్కర్లో పెట్టేశాను కదా, అలా కాకుండా ఇప్పుడు వేసినవన్నీ కూడా ఒక్కసారి ఒక 2 స్పూన్ల ఆయిల్లో వేసి వేయించుకున్న తర్వాత నీళ్లు పోసి ఉడికించుకుంటారు. అది కూడా బాగుంటుంది. నేను అలా కూడా చేస్తాను, ఇలా కూడా చేస్తానన్నమాట. రెండు విజిల్లు వచ్చాక ఆపేసి తర్వాత తిరగబాతకి కావాల్సినవి రెడీ చేసుకుంటున్నాను. దానికోసం ఒక చిన్న ఎర్రగడ్డ, తర్వాత తెల్లగడ్డలు పొట్టు తీయకుండా కొంచెం లైట్గా దంచుకున్నవి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నీళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే అవి ఒక గిన్నెలోకి పక్కకి తీసేసుకొని పప్పు గుత్తితో లైట్గా ఎనుపుకోవాలి. మరీ ఎక్కువ ఎనుపకుండా మీడియంగా ఎనుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ కావాల్సి వస్తే ఆ పక్కకు తీసిన వాటర్ని మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు తిరగమాత కోసం కొంచెం నూనె, అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు, తర్వాత లైట్గా దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, అవన్నీ కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసి అందులో కలిపేయడమే. ఇప్పుడు కలిపేసి ఒక 5 నిమిషాలు కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు కొంచెం తిక్కుగా అనిపించింది కూర, అందుకని పక్కన తీసిన నీళ్ళని ఇందులో కలిపేసి ఒక్క 5 నిమిషాలు మరగబెడితే మన
కూర రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకైనా సంగటిలోకైనా చాలా బాగుండే కూర. ఇప్పుడు బయట పెట్టుకున్న మసాలా డబ్బాలు, సాల్ట్ అవన్నీ కూడా సర్దేస్తున్నాను. వంట అవుతుండంగానే ఇవన్నీ సర్దేసుకున్నామనుకోండి, తర్వాత మనకు వంట అయిపోయిన తర్వాత ఎక్కువ క్లమ్జీగా అనిపించదు వంటిల్లు. మనకు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేకుంటే అవి అక్కడే పెట్టి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అసలు అర్థం కాదు, నెక్స్ట్ ఏం వేయాలి, నెక్స్ట్ ఏం తీయాలి అని. నేనైతే వంట అవుతుండగానే ఇవన్నీ ఒక పక్క సర్దేసుకుంటూ, ఒక పక్క ఆపోజిట్ కౌంటర్ తుడిచేసుకుంటూ గిన్నెలు కడిగేసుకుంటాను. సో వంటతో పాటు అన్ని పనులు పూర్తయిపోతాయి అన్నమాట. ఇంకా ఈరోజు ఈ కూరలోకి నేను యాక్చువల్గా సంగటి చేద్దాం అనుకున్నాను. కానీ కరెక్ట్గా బియ్యం నానబెట్టేటప్పుడు ఫోన్ వచ్చింది మా హస్బెండ్ ఇంకా ఈరోజు రానని, బయటకు వెళ్తున్నాం అక్కడే లంచ్ చేసేస్తానని. కాబట్టి ఇంకా నా కోసం ఒక అర గ్లాసు రైస్ పెట్టుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇంకా వంట తర్వాత మిగిలిన పని ఉంటుంది కదా, అంటే కౌంటర్ టాప్ తుడుచుకోవడం, గ్యాస్ తుడుచుకోవడం, పడిన గిన్నెలన్నీ కడిగేసుకోవడం, సర్దేసుకోవడం, ఇవన్నీ వంట అయ్యేటప్పుడే చేసేసుకుంటే లంచ్ తర్వాత మనకు ఎక్కువ పని ఉన్నట్టు అనిపించదు. అన్నీ తుడిచేసుకుంటాను కానీ చిమ్నీ దగ్గరికి వెళ్ళేటప్పటికి బద్ధకం వస్తుంది. పైన మాత్రం రోజు తుడుచుకుంటాను. ఎంత తుడిచినా ఈరోజు నైట్ తుడిస్తే మళ్ళీ రేపు నైట్ కల్లా కూడా ఒక తెల్ల లేయర్ ఫామ్ అవుతుంది. ఎక్కువ దుమ్ము ఉంటుందండి మా ఇంట్లో. ఒక తెల్ల లేయర్ అయితే ఫామ్ అవుతుంది. అది రోజు తుడుచుకుంటూనే ఉండాలి. మనం అలా చూస్తూ ఏది వదిలేయలేం కదా. సరే ఇంకొక 2 నిమిషాలే కదా, అది కూడా క్లీన్ చేసేద్దాం అనిపిస్తుంది. వంట తర్వాత నా ఫైనల్ టాస్క్ ఎప్పుడూ కూడా వచ్చిన కిచెన్ వేస్ట్ని, ఆ కూరగాయ తొక్కలు అవన్నీ కూడా మొక్కల మొదల్లో అన్నిట్లో కొంచెం కొంచెం వేసేస్తే ఆ రోజు వంట టాస్క్ కంప్లీట్ అయినట్టు. లంచ్ అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక పనిని ఈరోజైతే కంప్లీట్ చేశాను. అదేంటంటే ఇది మాసిపోయిన బట్టలు వేసుకునే బుట్ట. దీనిపై మూత విరిగిపోయింది. దాని నుంచి ఇది సపరేట్ చేశాను. ఎందుకో ఇది బాగా ఉంది అనిపించింది నాకు. ఏంటంటే స్పైడర్ వెబ్ లాగా ఉంది కదా చూస్తుంటే. ఇలాగ ఏదైనా హ్యాంగింగ్ లాగా తయారు చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో పక్కన పెట్టున్నాను. కానీ వాల్ కలరు ఈ కలర్ ఒకటే ఉన్నందువలన అంత అట్రాక్టివ్గా ఉండదేమో అనిపించి దానికి ఏదైనా పెయింట్ వేస్తే బాగుంటుందని అనుకున్నాను. సో ఈ ఫెవిక్రిల్ కలర్స్ నా దగ్గర ఉన్నాయి. దీనికి ఆపోజిట్ కలర్ అంటే ఎల్లో అన్న వైట్ అన్న వేస్తే సరిపోతుందని పక్కన పెట్టాను. కానీ వైట్ మరీ డామినేటింగ్గా ఉంటుంది కదా అని ఎల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఎల్లో అంతా పెయింటింగ్ వేసేస్తున్నాను. ఇది చాలా ఇయర్స్ బుట్ట అండి. చాలా ఇయర్సే వచ్చింది. ఇంకా ఎండకి వానకి అలాగా విరిగిపోయింది. చూడంగానే ఎందుకో నాకు పడేయాలి అనిపించలేదు. దీంతో ఏదైనా తయారు చేద్దాం అనిపించింది. ఫైనల్గా ఇదైతే ఇలా వచ్చింది. యాక్చువల్గా ఎల్లో పెయింట్ ఇంకా బ్రైట్గా ఉంటే బాగుండేది అనిపించింది. ప్రస్తుతానికైతే ఇంట్లో ఇదే పెయింట్ ఉంది కాబట్టి దీన్ని ఇలా పూసి పక్కన పెట్టేశాను. బయట ఆరబెట్టకుండా లోపల ఆరబెట్టాను. బయట వర్షం పడుతుంది కదా, అందుకని ఇక్కడ కిచెన్ గట్టు మీద ఆరబెట్టి తర్వాత అవన్నీ కడిగేసి కూడా పక్కన పెట్టేశాను. ఇది ఆరేలోపు ఇంకో చిన్న పని ఉంది. లెగ్గిన్స్ మనకు చాలా రోజులే వస్తాయి, అంటే అవి ఎక్కువ పాడవు. కానీ ప్రాబ్లం వల్ల ఎలాస్టిక్ లూజ్ అయిపోతుంది. ఆ ఎలాస్టిక్ లూజ్ అయిపోయిన తర్వాత దాన్ని వేసుకోలేమన్నమాట. కాబట్టి పడేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలా చేసుకుంటే మళ్ళీ మనం
ఆ ఎలాస్టిక్‌ని వేసుకోలేకపోయినా మళ్ళీ లెగ్గిన్స్ వాడుకునే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఫ్రంట్ సైడ్ సిజర్‌తో కొంచెం చిన్న హోల్ వేసి మనం మామూలుగా లంగాలకి ఎలాగా వేసుకుంటాం దారం అలా ఎక్కించుకొని పిన్‌తో నాట్ వేసేసుకుంటే అది ఇంకా నార్మల్‌గా వాడేసుకోవచ్చు. అలాగే మనకు పలాజోలు కూడా చాలా మటుకు ఎలాస్టిక్‌లే పోతూ ఉంటాయి కదండీ! లెగ్గిన్స్ అన్నా కానీ ఆ కలర్స్ మళ్ళీ దొరుకుతాయి, తీసుకోవచ్చు. కానీ డ్రెస్ మీద పలాజోలు మాత్రం అవి వేసుకుంటేనే ఆ లుక్ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పనితో మనం మళ్ళీ అవి రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి కూడా అలాగే ముందు హోల్ వేసి థ్రెడ్‌ని ఎక్కిచ్చేస్తున్నాను. మామూలుగా ఇంకా ప్యాంట్‌లాగా కట్టేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి కొంచెం కష్టమైంది. లెగ్గిన్ లాగా ఈజీగా ఎక్కలేదు. దీనికి స్టిచ్ వేసున్నారు కదా! ఆ స్టిచెస్ అన్నీ ఇప్పి తర్వాత చేసే లోపల కొంచెం టైం పట్టింది. ఫైనల్‌గా అయితే అయింది. ఇది ఈ డ్రెస్ ఎప్పటినుంచో నేను 2, 3 సార్లు వేసుకోవడం, తర్వాత ప్యాంట్ పోవడంతో మళ్ళీ పక్కన పెట్టడం, మళ్ళీ చేద్దాంలే అని మర్చిపోవడం ఇలాగే జరుగుతోంది. అందుకని ఈరోజు పక్కన పెట్టాను. వంట తర్వాత ఈ పని చేయాలి ఖచ్చితంగా అని. ఈరోజైతే ఫినిష్ చేశాను. ఇలాగైతే ఈరోజు నా మధ్యాహ్నం చాలా ప్రొడక్టివ్‌గా జరిగింది. ఎప్పటినుంచో అనుకున్న పెండింగ్ పనులన్నీ పూర్తి చేయగలిగాను. ఇలాగ పలోజోలు రెడీ చేసుకోవడం, తర్వాత ఒకటి ఆ డీఐవై చేయడం. మంచి ప్రొడక్టివ్ ఆఫ్టర్‌నూన్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆరిపోయింది ఇది. దీన్ని వాల్‌కి హ్యాంగ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్‌గా అయితే ఇలా రెడీ అయిందన్నమాట. ఇంకా టైం వచ్చి దాదాపు 4:15 కావస్తుంది. బాబుని తీసుకురావడానికి వెళ్తున్నాను. కొంచెం నడిచి వెళ్ళాలన్నమాట రోడ్లోకి, మెయిన్ రోడ్లోకి వస్తుంది వ్యాను. ఒక 10 నిమిషాలైతే పడుతుంది. స్నాక్స్ కోసం రాగి జావా ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాను. ఇలా నా రోజు గడిచింది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలిసేంత వరకు సెలవు, మీ సుప్రజ.